ఆరు అయితే తన శక్తులతో అయితే చిత్ర మనోహరికి భలే బుద్ధి చెప్పిందండి ఎపిసోడ్‌లో అయితే. ఇంక అసలు ఏం జరిగిందో చూద్దామనమాట. చిత్ర అయితే ఇంట్లో అందరిని పిలిచి గొడవ చేస్తూ ఉంటదనమాట. "అత్తయ్య నాకేయన్నా పనులు చెప్పండి" అనేసి చిత్ర అంటూ ఉంటదనమాట. "అమ్మ చిత్ర నువ్వు కొత్త కోడలివి కదా! నిదానంగా చెప్తాంలే" అనేసి ఇంకా నిర్మలమ్మ, భాగి చెప్తూ ఉంటారనమాట. "సరే అత్తయ్య ఇంకా ఆరు నగలు, అలాగే నాకు చేపిచ్చిన నగలు తీసుకురండి" అనేసి చిత్ర అంటూ ఉంటే, "అమ్మ చిత్ర ఆరు నగలైతే భాగీకేనమ్మా" అనేసి నిర్మలమ్మ అంటదనమాట. అసలు ఆరు అక్క నగలు ఎవరు తాకకూడదని ఆయన చెప్పారు అనేసి ఇంకా భాగి అంటదనమాట. ఇంకా మాటదేముంది భాగి ఇంకా చెరిపేద్దాంలే అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటదనమాట. అమ్మ చిత్ర అసలైతే అవి తాకకూడదని చెప్పారు కదా అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటే, అవునా అత్తయ్య, ఇందాకేమో ఒక పక్క బాగీ కొన్నారు, ఇప్పుడేమో తాకకూడదన్నారు, మీరు భలే మాట్లాడతారే అత్తయ్య అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, అమ్మ చిత్ర ఇంకా నా నగలు నీకు చేపిచ్చిన నగలు ఇస్తాంలే అనేసి ఇంకా నిర్మలమ్మ అయితే అంటూ ఉంటదనమాట. అసలు ఏంటత్తయ్య ఆస్తులు కూడా ఎవరెవరియో ఇప్పుడే చెప్పేసేయండి, ఇంకైతే అసలు నేను వినోద్ ఎక్కడుండాలో నిర్ణయించుకుంటాం అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, చిత్ర అసలైతే ఆయన వినోద్ని ఎప్పుడూ విడిపోనివ్వను, ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉండాలా అనేసి ఇంకా భాగి అంటూ ఉంటే, అదేంటి భాగి అసలైతే నేను ఇప్పుడేం అనలేదే, ఇంకా మేమేం వేరు కాపురం కూడా పెడతామనలేదే, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటదనమాట. అయినా చిత్రపిన్ని అసలు ఇంటికి రాగానే భాగి తలకి గాయం చేశారు, ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నారు, మీరేంటి ఇలా తయారయ్యారనే సంజు అంటూ ఉంటే, ఏంటి పిల్లలు మిమ్మల్ని ఇలా మాట్లాడమని భాగి చెప్పిందా అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, భాగి మాకేం చెప్పలేదు అనేసి ఇంకా అమ్ము అయితే అంటూ ఉంటదనమాట. అసలు ఇలా కాదు, అసలు వినోద్ని పిలిచి చెప్పిస్తాను ఉండండి, వినోదే చెప్తాడు నా స్థానం స్థాయి ఏంటో అనేసి చిత్ర అయితే వినోద్ని తీసుకురావడానికైతే ఇంకా మెట్లెక్కుతూ ఉంటదనమాట. అసలు నాకే శక్తులుంటే ఇంకా ఈ చిత్రకు బుద్ధి చెప్తాను అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటదనమాట. బాలిక నీ శక్తులతో నువ్వైతే ఎవరిని ప్రమాదంలో అయితే పడేయకూడదు అనేసి గుప్తా గారు అంటారనమాట. అరే భలే గుర్తు చేశారే, నాకు శక్తులు ఉన్నాయి కదా, ఈ చిత్ర పని చెప్తానని చెప్పేసి చిత్ర అయితే ఇంకా మెట్లపై నుంచి ఇంకా పడిపోయి నడుం విరిగిపోవాలి అనేసి ఇంకా ఆరు అయితే అంటూ ఉంటుందన్నమాట. అంతే చిత్ర అయితే ఇంకా మెట్ల మీద నుంచి కింద అయితే పడిపోయి నడుం విరిగిద్ది అనమాట. ఇంకా చిత్ర కేకలేయడంతో వినోద్ అయితే ఇంకా చిత్రం తీసుకొని రూమ్లోకి వెళ్తాడనమాట. ఇంకా బాగి పరిగెత్తుకుంటూ వచ్చేసి, అక్క అక్క ఏం జరిగిందో తెలుసా అసలు, మొన్న అయితే పుస్తకాల కట్టలేస్తూ గాల్లోకి లేయడము, ఇప్పుడు చిత్ర అయితే ఎవరి ప్రమేయం లేకుండా కింద పడ్డము, ఇవన్నీ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది అక్క, నాకేదో అద్భుత శక్తులు ఉన్నట్టు అనిపిస్తున్నాయి, ఇంకా నేను చిత్రని అలా కోపంగా చూడగానే కింద పడిపోయిందక్క అనేసి ఇంకా బాగి అయితే చేతులు తిప్పుతూ చెప్తూ ఉంటుందన్నమాట. అసలు శక్తులున్నది నాకు తనకు కాదని తెలిస్తే ఏమైపోద్దో ఏమో అనేసి ఇంకా ఆరు మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. అయినా అక్క నాకే దేవుడు ఆ శక్తులు ఎందుకు ఇచ్చాడు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే, నువ్వు మంచిదానివి కదా అందుకే నీకు ఆ శక్తులు ఇచ్చాడులే బాగి అనేసి ఇంకా ఆరు చెప్తూ ఉంటుందన్నమాట. వీరిద్దరి శక్తులతో కొత్త సమస్యలు రాకపోతే బాగుంటుందనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట. ఇంకా ఇంకో పక్క అయితే మనోహరి అప్పుడే కారులో నుంచి దిగొస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను చూసే చూపుతో మనోహరి కూడా వెంటనే కింద పడిపోవాలి అనేసి బాగి అనుకుంటుందన్నమాట. ఇంకా బాగి కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన మనోహరి వైపు అయితే ఇంకా ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇంక ఇప్పుడే మనోహరి కింద పడిపోవాలి అనేసి ఆరు కోరుకోగానే ఇంకా మనోహరి కింద పడిపోయింది అనమాట. హై మనోహరి కింద పడిపోయింది అనేసి ఇంకా బాగి అయితే ఇంకా నవ్వుకుంటూ మనోహరిని అయితే లేపుద్ది అనమాట. ఏంటి మనోహరి చూసుకొని నడవాలి కదా, ఇంకా చూసుకోకపోతే ఇలాగే పడిపోతాం అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుంది, మనోహరిని అయితే చెప్తూ ఉంటుంది అనమాట బాగి అయితే. ఇంకా పిల్లలు కూడా వచ్చి ఏంటి మనోహరి అంటే అలా పడిపోయారు, బయట ఏదన్నా చెడ్డ పని చేశారా అలా పడిపోయారు అనేసి అంజు అంటదనమాట. ఇంకా మనోహరి అయితే ఏం మాట్లాడకుండా కోపంగా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకో పక్క అయితే రాతోడైతే ఇంకా అమర్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఇంకా రణ్వీర్ అయితే ఇంకా దిగాడంట సార్ హైదరాబాద్లో అనేసి రాతోడు అంటూ ఉంటే, ఓకే రాతోడు అనేసి అమర్ అంటాడనమాట. అదేంటి సార్ అంత కూల్గా చెప్తున్నారు అనేసి రాతోడు అంటూ ఉంటే, అసలైనా కానీ రణ్వీర్కి అయితే ఆస్తులు అంజుకు 18 ఏళ్ల వయసు వచ్చాకే వస్తాయి, ఇప్పుడే తనకు ఆస్తులు అయితే కావాలి, ఆస్తులకు అడ్డుగా ఉన్న అంజుని అయితే చంపేస్తే తనకు ఆస్తులు వస్తాయి, అంజుని చంపాలని ఇక్కడికి వచ్చుంటాడు అనేసి అమర్ అంటూ ఉంటే, సార్ ఎలాగ సార్ ఇప్పుడు అంజు తన కూతురని చెప్పేద్దామంటే, అలా చెప్పేస్తే రణ్వీర్ వెంటనే అంజుని కలకత్తాకు తీసుకెళ్తాడు, అంజు ఇంకా ప్రమాదంలో పడిపోయిద్ది అనేసి ఇంకా అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. అసలు ఎలా సార్ అనేసి రాతోడు అంటూ ఉంటే, అసలైతే రణ్వీర్ అయితే తన కూతురు మీద ప్రేమ
ఉందో లేదో తెలుసుకోవాలి. స్వార్థం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ స్వార్థం కాని ఉన్నట్టయితే ఇంక రణ్వీర్‌కి ఎప్పుడు అంజు తన కూతురని చెప్పకూడదు. అంజు అయితే ఇంకా ఎప్పుడు మనతోనే ఉంటది అనేసి ఇంక అమర్ అంటాడనమాట. సార్ మరి అంజు అయితే ఇంట్లో అయితే ఉంటది. బయట తిరుగుతది. ఇంకా స్కూల్‌కెళ్తది. అంజుకి ప్రమాదం కదా అనేసి రాథోడ్ అంటూ ఉంటే, అంజుని కంటికి రెప్పలాగా అయితే నేనే కాపాడుతాననేసి అమర్ అంటాడనమాట. ఇంకో పక్క అయితే పంతులయితే ఇంటికొస్తాడనమాట. చిత్ర, వినోద్‌కైతే శోభన ముహూర్తం పెట్టడానికి. అయినా కానీ ఇంకా పెద్ద కొడుకు అలాగే ఇంకా కోడలికి శోభనం అవ్వకుండా ఇంకా చిన్న కొడుకు, కోడలికి శోభన ముహూర్తం పెట్టకూడదనేసి పంతులు అంటూ ఉంటాడు. అసలు దానికి దీనికి లింక్ ఏంటి పంతులు గారు అనేసి మనోహరి, చిత్ర అంటూ ఉంటే, మరైతే ఇంకా అసలు నీకేం సంబంధం అమ్మా అసల ఈ ఇంట్లో ఉన్నావనేసి ఇంకా చిత్రను కూడా పంతులు అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.